22వ తేదీ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. దేవునికి స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని జనమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. ఈ పరిశుద్ధ దినమందు వేకువజామున దేవుని యొక్క సముఖములో ప్రభు స్వరాన్ని వినే గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ అవకాశం కొరకై ఎంతగానో దేవునికి వందనస్తులమై ఉంటూ ఉన్నాము. స్నేహితులారా, శ్రద్ధగా దేవుని మాటను ఆలకించుదాము. మనము ప్రతి ఆరాధనా దినమందు దేవునిని ఆరాధించాలి అనేటువంటి ఆశతో దేవాలయాలకు మనం వెళుతూ ఉంటాము. అయితే నిజమైన దైవారాధన లేక దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధన ఎలాంటిది, ఏమై ఉన్నది అనే సత్యాన్ని కూడా మనము తెలుసుకునుట మనకు చాలా మంచిది. ఆరాధన మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అనేది తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఈ వచనములో ప్రభువు సత్యారాధనను గురించి వెల్లడి చేస్తూ ఉన్నారు. ఆనాడు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆరాధనకు సంబంధించిన అపోహ ఆమె వ్యక్తపరిస్తే ఆమెలో ఉన్నటువంటి ఆ అపోహలన్నిటినీ కూడా తొలగింపచేసి సత్య సంబంధమైనటువంటి ఆరాధనను ప్రభు ఆమెకు తెలియపరిచి ఉన్నారు. అవును స్నేహితులారా, నిజమైన ఆరాధన అనున్నది ఒక నిర్దిష్ట ప్రదేశమునకు కానీ కార్యమునకు కానీ పరిమితం కాదు. అది హృదయానికి సంబంధించిన విషయము అనేది మనం తెలుసుకోవాలి. ఆత్మ మరియు సత్యముతో దేవుడు ఆరాధించబడడానికి ఇష్టపడుతున్నారు. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. అయితే స్నేహితులారా, దేవుణ్ణి మనము ఆరాధించుటకు దేవుని ద్వారా కోరబడుతున్నటువంటి సంగతులు ఏమిటినగా వాక్యములో ప్రభు చెప్పారు, దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పారు. అనగా ప్రియులారా, దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే విషయంలో మనము ఆయన ఏమై ఉన్నారో తెలుసుకొని ఆరాధించాలి అనేది మర్చిపోకూడదు. అంటే ప్రియులారా, దేవుణ్ణి మనము ఏ స్థలంలోనికి పరిమితం చేయగలుగుతాము? దేవుడు ఒకవేళ ఈ రూపంలో ఉన్నారు, ఆ రూపంలో ఉన్నారు అని చెప్పడానికి ఆస్కారమే లేదు కదా. ఎందుకంటే దేవుడు తన వాక్యములో చెప్పారు. ఇర్మియా ప్రవచన గ్రంథము 23వ అధ్యాయము 23 మరియు 24 వచనాలు, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. స్నేహితులరా, ఇక్కడ దేవుని యొక్క పరిధిని మనము చూస్తూ ఉన్నాము. ప్రభు చెప్తున్నారు, నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమే కాదు, దూరమున ఉండు దేవుడను కూడా. నాకు కనిపించని రహస్య స్థలము ఏది కూడా లేదు. ప్రియులారా, మనం అన్నిటినీ చూడాలి అనంటే అన్నిటికంటే చాలా ఎత్తులో మనము ఉండడానికి ప్రయత్నం చేస్తేనే అది సాధ్యమవుతూ ఉంటుంది. మరి దేవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి స్థలాన్ని చూడగలుగుతున్నారు అనంటే ఆయన ఏ స్థలంలో ఉన్నారో ఒకసారి ఊహించండి.
ప్రభు చెప్తారు, నేను భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను. అంటే దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పరిమాణాన్ని ఒకసారి ఊహించగలమా? ఇంత అంత అని చెప్పగలమా? మరి అలాంటి మహిమా స్వరూపుడైనటువంటి దేవుణ్ణి మనము దేనికి పరిమితం చేస్తాము? ఇక్కడ సమరయ స్త్రీ చెప్తా ఉంది, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది అని మీరు చెప్పుదురు అని అంటుంది. అంటే సమరయులు ఏమనుకుంటున్నారు అని అంటే, ఈ పర్వతం మీద మేము దేవుణ్ణి ఆరాధిస్తాము. కానీ యూదులు ఏమంటున్నారు అని అంటే, యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాలి. అంటే వీరు ఈ స్థలము ఆ స్థలము అని చెప్తున్నారు అనంటే, దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక అపోహ కదా. కాబట్టి ప్రియులారా, భూమి ఆకాశముల యందంతటా ఉన్నటువంటి దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయడం అనేది అది ఎలా సాధ్యమవుతుంది? అందుకనే ప్రభు ఆమెకు చెప్పాలనుకుంటున్నది ఏమిటనగా, ఒక స్థలములో దేవుడు బంధించబడి ఉండేవారు కానే కాదు. ఆయన సర్వవ్యాపితమైనటువంటి దేవుడు, ఆయన సర్వాంతర్యామిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన సర్వమును ఎరిగినటువంటి దేవుడు, ఆయన సర్వమును చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు. కనుక దేవుడు ఆత్మ అని ప్రభు చెప్తా ఉన్నారు. మరి అలాంటి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రియులరా, ఆత్మతో ఆరాధించుట అనంటే అన్నిటినీ కూడా విడిచిపెట్టి మన మనస్సును పూర్తిగా దేవుని పైన నిమగ్నం చేయడమే. ఇంకా చెప్పాలి అంటే, అన్ని రీతులుగాను కూడా మనం పూర్తిగా ప్రభువును సంతోషపెట్టడానికి, లేక పూర్తిగా ప్రభువును మహిమపరచడానికి అలాంటి కోరికతో మనలను మనం నింపుకోవడమే ఆత్మతో ఆరాధించుట. ఇంకా చెప్పాలి అంటే, పూర్తిగా మనము దేవుని ఆత్మ చేతులకు అప్పగించుకొని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుణ్ణి మహిమపరచుట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తున్నప్పుడు పూర్తిగా మన మనస్సును దేవుని పైన ఉంచి ఆరాధించగలుగుతున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి ప్రియులారా. కనుక మన మనస్సు పూర్తిగా ఒకటే ఆలోచనతో నింపబడాలి. అదేమిటినగా, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మాత్రమే ఘనపరచాలి. అందుకని మనం చూస్తున్నాము, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగునుగాక. ఈ అనుభవంలోనికి ప్రియులారా మనం రాగలిగినప్పుడు అది ఆత్మ సంబంధమైన ఆరాధనగా మార్చబడుతూ ఉంటుంది. మనం మనస్సును దేవుని పైన లగ్నం చేయకుండా దేవుణ్ణి మాత్రమే ఘనపరచాలి అనేటువంటి ఆలోచన పూర్తిగా మనం నింపుకోకుండా, మనం అన్నిటినీ విడిచిపెట్టుకోకుండా దేవాలయంలో కూర్చున్నప్పటికీ కూడా, ఆరాధిస్తున్నాను అని అనుకుంటున్నప్పటికీ కూడా అది సరి అయినది కాదు దేవుని దృష్టికి. కాబట్టి దేవునికి ఏది ఇష్టమైనదో, ఏది అనుకూలమైనదో దానిని చేయడానికి మనలను మనము అప్పగించుకున్నప్పుడు ఆత్మతో ఆరాధించడము అనేది మనం నేర్చుకుంటాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, సత్యముతో ఆరాధించాలి. సత్యముతో. స్నేహితులారా, అన్ని సత్యములకు మూలము ఒక సత్యం ఉంది, అది దేవుని వాక్యము. ప్రభు చెప్తారు, నీ వాక్యమే సత్యము. అనగా ఈ లోకములో ఉన్న సత్యాలన్నిటికీ కూడా మూలము వాక్యము. ప్రియులారా, వాక్యము సూచించిన ప్రకారంగా, వాక్యములో దేవుడు తెలియపరిచిన ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అంతేగాని మనం అనుకున్నట్లుగా కానే కాదు. విచారకరమైన విషయం ఏమిటంటే, దేవుడు తనను ఎలా ఆరాధించాలో మనకు తెలియచేసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా కాకుండా
ఈనాడు చాలామంది తమ సొంత ఆరాధనా పద్ధతులను పెద్ద పెద్ద గ్రంథాలలో వ్రాసిపెట్టి వాటినే ప్రామాణిక గ్రంథాలుగా ప్రజలకు అందించి ప్రజలు కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నారు. ఎంత విచారకరమో! దీని గురించే ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త ప్రియులారా వాక్యములో చూస్తే 15వ అధ్యాయము 9వ వచనంలో చెప్పారు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. జాగ్రత్తగా పరీక్షించుకోవాలి ప్రియులారా. మనం ఆరాధిస్తున్న పద్ధతి వాక్యములో చెప్పబడినటువంటి పద్ధత, మనుషుల చేత లేక నేర్పించబడుతున్న మనుషుల ద్వారా పొందుకున్నటువంటి పద్ధతుల్లో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఇదే నిజమైన ఆరాధన అని మనం అనుకుంటూ ఉన్నామా? ప్రభు చెప్తున్నారు, వ్యర్థంగా అనేకులు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. అర్థవంతంగా కాదట, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కనుక సత్యముతో ఆరాధించడము అంటే వాక్యాన్ని అనుసరించి ఆరాధన చేయడము. కానీ ప్రియులారా, మనం ఆరాధిస్తున్న పద్ధతిని ఒకసారి వాక్యముతో మనము పోల్చుకొని చూసి అది నిజమా లేక అది అనుకూలమా లేక దేవుని వాక్యానికి సరిపడినదా లేదా అనేది మనం జాగ్రత్తగా పరీక్షించుకుంటే అది మనకు చాలా అవసరం అండి. దేవుని వాక్యంలో మనం చూస్తాము, అది ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 32, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ప్రియులారా. ఏమనంటే, నేను మీకు ఆజ్ఞాపించినట్లు మాత్రమే మీరు చేయాలి. నేను ఆజ్ఞాపించిన వాటిలో ఏది తీసేయొద్దు, ఏది కలపొద్దు. ఈనాడు మనుషుడు తనకు అనుకూలంగా ఉండడానికి ఆరాధనను మార్చుకుంటూ ఉన్నాడు, తనకిష్టమైన ఆరాధన మార్చుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కొంతమంది చెప్తా ఉన్నారు, మాకు అలాంటి ఆరాధనే చాలా బాగా నచ్చుతుందండి. మరికొంతమంది చెప్తున్నారు, ఆ ఆరాధన అయితే మాకు చాలా నెమ్మదిగా ఉందండి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సంఘము ఆరాధిస్తున్న ఆరాధన నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాక్యములో ప్రభు చూపించినటువంటి మాదిరి ఆరాధన ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మన జీవితాలకు మేలు చేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆజ్ఞాపించిన దానికి ఏదైనా జోడించినా అది ప్రమాదమే, ఆజ్ఞాపించబడిన వాటిలో నుండి ఏదైనా తొలగించినా అది ప్రమాదమే. అది వ్యర్థంగా మనం ఆరాధించడానికి మన జీవితాలను పెట్టుబడిగా పెట్టడమే. దయచేసి మర్చిపోవద్దు. కనుక ప్రభువు కోరుకుంటున్నారు, ఏది ఆరాధన అనంటే నీ దేవుణ్ణి ఎరిగి నీ దేవుడు చెప్పినట్లుగా చేసేదే నిజమైన ఆరాధన. నేను ఆరాధిస్తున్న దేవుడు మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు, అనంతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ఆరాధించాలి అంటే ఆత్మతో ఆరాధించాలి. దైవాత్మ చేత ప్రేరేపించబడిన వారమై, పూర్తిగా దేవుని ఆత్మ చేతులకు మనం అప్పగించుకున్న వారమై, శరీర ప్రాణాత్మలతో దేవునికి లొంగిపోయి మన జీవితముల ద్వారా దేవుని ఎంత ఘనపరచగలమో అలాంటి ఆరాధన. వాక్యాన్ని ఎరిగిన వారమై వాక్య సత్య ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించగలిగినప్పుడు ఆ ఆరాధన అద్భుతంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది, మన జీవితాలకు ఆశీర్వాదాన్ని ఆనందాన్ని కూడా కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా నిజమైనటువంటి దైవారాధనలోనికి, సత్య సంబంధమైనటువంటి ఆరాధనలోనికి మనము చేరుటకును, అలా ఆరాధించి ప్రభును మహిమపరచుటకును మహోన్నతుడైన దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వేకువజామున మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ రీతిగా మేము మిమ్మలను ఆరాధించాలో, ఎలా ఆరాధించడానికి మీరు కోరుకుంటున్నారో తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు ప్రభువా, మా జీవితాలను సరియైన మార్గంలో నడిపించడానికి, మేము త్రోవ తప్పిపోకుండా క్రమమైనటువంటి అనుభవంలోనికి మేము రావడానికి
మాకు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ మాటలు విన్న మేమందరము కూడా ప్రభువా, మేము చేస్తున్న ఆరాధనా పద్ధతి మీరు నేర్పించిన వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా చూసుకునే భాగ్యం దయచేయండి. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీ మాటలు విన్న వారందరినీ మీరు దీవించండి. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి మా ప్రభువా. వారి ప్రతి అవసరత మీరే తీర్చమని అడుగుచూ ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా వారిని మీరు బలపరిచి నడిపించండి. మీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మీ పరిచర్యలో వారిని వాడుకోనండి నాయన. మీ ఆత్మశక్తి చేత నడిపించండి. వారి కుటుంబాల్లో మీ గొప్ప సమాధాన, సంతోష, సమృద్ధి కలుగు చేసి మహిమ పొందుకొనమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి బలపరచునుగాక. ఆమెన్.